హాయ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? ఆ, మీకు తెలుసు కదండి, నేను రిటైర్డ్ టీచర్ను. మరి నా యొక్క ప్రోగ్రాము సమాజము నాడు నేడు. దాంట్లో మనకి ఈరోజు నేను చదువు గురించే మనం ఎక్కువ మాట్లాడతాం. ఎందుకంటే చదువే అన్నిటికీ మూలం అండి. దేశానికైనా, కుటుంబానికైనా, రాష్ట్రానికైనా, మరి జిల్లాకైనా, ఒక చిన్న గ్రామం మొదలుకొని దేశం వరకు అంచెలంచెలుగా ఏ కోణంలో, ఏ యాంగిల్లో చూసినా కూడా మరి చదువే అన్నిటికీ ముఖ్యమండి. విద్య లేనివాడు వింత పశువు అంటాం కదండి ఆ రోజుల్లో అనేది. మరి ఆ మాట మనం పలకకుండా, మనకు చదువు లేనట్టయితే అన్నిట్లో వెనుకబడి ఉంటాం కాబట్టి, చదువు అనేది మన చేతిలో ఉంటే మనము ప్రతిదీ కూడా అన్ని కోణాల్లో సందర్భాలను బట్టి ఆలోచిస్తాము. తర్వాత సలహాలు ఇస్తామండి. కాబట్టి చదువుకు ఫస్ట్ ప్రయారిటీ ఇంపార్టెంట్ ఇవ్వాలి. అందుకే నేను పిల్లలకు, ఎందుకంటే నేను గురువుగా మరి పిల్లలకి ఈ విధంగా ప్రోత్సాహం కలగచేసేదాన్ని. మరి ఇప్పుడు ఈ సమాజం అనేది కూడా నాకు ఒక క్లాస్ రూమ్‌గా, ఒక స్కూల్‌గా నేను ట్రీట్ చేసుకున్నాను. అందువల్ల మీ ముందుకొస్తున్నాను. మీ శ్రేయోభిలాషిని. మరి నా యొక్క ప్రోగ్రాము పేరు సమాజము నాడు నేడు కదండీ! మరి నా ఛానల్ పేరు జీపీఎల్ జీసీ. మీరందరూ కూడా ఆదరించండి, చేరదీయండి. మరి మీలో నన్ను కూడా ఒకరిగా ఎంచండి. మరి మీ అభిమానాలను బట్టి నేను కూడా మీరు నా యూట్యూబ్‌ని డెవలప్ చేసేదాన్ని బట్టి మీ ముందుకొస్తూనే ఉంటాను. సమాజం అంటేనే సాంఘిక శాస్త్రము. సాంఘిక శాస్త్రం అంటేనే సమాజాన్ని గురించి చెప్పేది. సమాజం ఉంటేనే మనము మరి నివసించేది సమాజంలోనే. మనం ఒంటరి జీవి కాదు మానవుడు. మరి జంతువులంటే అడవిలో ఉంటాయి. మానవుడేమో సమాజంలో ఉంటాడు కాబట్టి మన సమాజం గురించి మనం తెలుసుకోవడము, దాని అభివృద్ధి కొరకు మనము ఆలోచించటము, మరి మన తరం తర్వాత వాళ్ళకు కూడా సలహాలు అందించటం అనేది ముఖ్య విషయం అండి. కాబట్టి ఈ రకంగా మనము ఇంటికి పెద్దవాళ్ళమైనప్పుడు మన తదనంతరం వచ్చినటువంటి మన తర్వాత వచ్చే జనరేషన్ కూడా మన సలహాలతోని వారిని ప్రోత్సహించాలి. అన్ని మంచి విషయాలండి, చెడు విషయాల్లో కాదు. కొంతమంది ఇరుగు పొరుగు మరి చెడు పనులు చేస్తూ ఉంటే అవి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి ఇంకా నేను చెప్పలేను కానీ కొన్ని యూట్యూబ్లో అయితే మరి భయంకరంగా పెడుతున్నారండి. ఎంత ఆడవాళ్లను మరి మగవాళ్ళు బాధ సెక్సీ వెలుగా ఎట్లా అంటే వాళ్ళని ఎన్నో రకాలుగా మరి వికారమైన పద్ధతి లోపల కూడా మరి ఆ షార్ట్స్ అనేటివి చూపిస్తూ ఉన్నారు. మరి అది ఎందుకు గవర్నమెంటా, యూట్యూబ్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందో, ఎవరు చేస్తారో నాకు తెలియదు. కానీ మరి ఆ మీనింగ్ తెలియకనా ఆ యొక్క వికృత కృత్యాలు మరి ఎందుకు వాటిని అరికడతలేరు, వాటిని ఒమిట్ చేయట్లేదు, అది నాకు బాధకరం. కాబట్టి ప్రజలకి ఏంటంటే ఈ రోజుల లోపల కష్టాలు తక్కువ ఆడ మగకి. ఎందుకంటే మనము నాడు తోని కంపేర్ చేసుకుంటే ఈనాడు కనుక ఈ కష్టాలు తక్కువైన ఈ కాలం లోపల జల్సాలు ఎక్కువ పొందుకోవాలనే ఎంజాయ్మెంట్ అలవాటు పడినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. కాబట్టి అలాంటి వాళ్ళకు చెడు బాగా అట్రాక్ట్ అయిపోయి సీరియల్స్లో కానీ సినిమాలలో చూపిస్తున్నటువంటి అత్యాచారాలు, దొంగతనం ఎలా చేయాలి, పైకి ఎలా దుంకాలి, ఎలా వారిని నష్టపరచాలి, ఈ దోపిడీ, దొంగతనాలు, హత్యలు, మరి వాటి వెనుక రాజకీయాలు, ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో చూపిస్తూ ఉంటారండి. అటువంటివి కూడా చెడును అట్రాక్ట్ చేసుకునే పాపులేషన్ ఎక్కువైపోయిందండి ఈరోజు. కాబట్టి అలాంటివి మనం చేయకుండా మన పిల్లల్ని, మనం ఇంటి లోపల పెద్దవాళ్ళం కాబట్టి ఈ పెద్ద తరహా అటువంటి మంచి సలహాలు మన పిల్లలకి ఇచ్చినట్టయితే కనీసం 10 మాటలు చెప్తాంలో ఒక్క మాటనన్న వాళ్ళ మైండ్లో ఉంటుందండి. కాబట్టి ఆ విధంగా పిల్లలను బయట తిరిగి ఆ వాతావరణం కల్మషమైన ఆ వాతావరణంలో తిరిగినప్పుడు, అంటే ప్రజల యొక్క హావభావాల్లో కానీ, ఆటపాటల్లో కానీ, పిల్లలు ఎక్కడ తిరిగినా కానీ, పిల్లలే కానీ, కొడుకులు కోడన్లు కానీ, మరి బిడ్డలు అల్లుండ్లు కానీ, ఏదైనా ఒక మంచి మాట బయట అంతా తిరిగి అటువంటి చెడు వాతావరణంలో తిరిగి వచ్చినటువంటి మన కుటుంబ సభ్యులకు, నాలాంటి పెద్దవాళ్ళు, ఇంకా నాకంటే పెద్దవాళ్ళు, మరి వాళ్ళ కుటుంబానికి కొంచెం నీతి, మోరల్ అనేది బయట నుండి వచ్చినటువంటి వాళ్ళకు వాళ్ళు మంచిగా ప్లెజెంట్గా ఉన్న సమయం లోపల వాళ్ళ మూడుని చూసి ఆ మూమెంట్ మనము తీసుకొని ఆసరగా వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పాలి. లోకం అంటే ఇట్లుంటుంది, ఇగో చెడంటే ఇట్లుంటుంది, అలా రేపు రోజులు మంచిగా లేవు, దునియా మంచిగా లేదు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా తిరగండి, ఒకరు చెప్పిన దాంట్లో మోరల్ తీసుకోండి, చెడు ఉంటే తీసేయండి. ఇటువంటి విషయాలతో ఇవన్నీ కూడా సమాజమే కదనండి. సమాజంలోని ముచ్చట్లు, మనకి ఇరుగు పొరుగు ముచ్చట్లు వద్దు.
వద్దు. ఆ సీరియల్‌లో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు ఎంత భయంకరంగా అంటే తల్లి బిడ్డకు కొట్లాడలు, అన్నాదమ్ములను విడగొట్టడము, తండ్రి బిడ్డలను విడగొట్టడము. మరి ఇంకా అది వేరే వేరే చెడు సంబంధాలు కలవడము. ఇంటర్నల్‌గా ఎన్ని అంటే అసలు వాళ్ళని చూసే ఇప్పుడు చాలామంది కోడన్లు అత్తల మీద పగలు, మరుదుల మీద పగలు, బావల మీద పగలు, ఇంట్లో భర్త మీద సాధించటము, లేకపోతే భర్త భార్య మీద సాధించటము, తల్లిదండ్రులను తోసేయడము, ఇటువంటివన్నీ గూడా కొంతమంది కొట్టే కొడుకులు గూడా ఉన్నారు. మనం టీవీ ద్వారా చూస్తూ ఉన్నాం, న్యూస్‌లో చూస్తున్నాం. కానీ పాపం కదండీ! మన ఎంబడొచ్చేది పాప, పుణ్యం రెండే అని మనకు పురాణాలు చెప్తుంటాయి. అలాంటప్పుడు మనం పాపాన్ని వదిలిపెట్టి పుణ్యాన్ని కొంచెమన్నా చేయాలి గదండీ! మరి మీకు నేను అలాంటి పురాణ కథలు చెప్తాను. రాను రాను నేను తెలుగు గూడా అని చెప్పాను. నా మెథడాలజీస్ ఫస్ట్ మెథడాలజీ సోషల్ స్టడీస్, సెకండ్ మెథడాలజీసే తెలుగు మెథడాలజీ. కాబట్టి నేను అది టీచ్ చేసినాను. ఇది ఎక్కువగా 30 ఏళ్ళు సోషల్ స్టడీస్ చేశాను. ఒక 5 ఏండ్లు తెలుగు చెప్పాను. 2 కూడా నాకు అలవాటు ఉన్నటువంటి పురాణాలు, మహాభారతము, రామాయణం ఇటువంటి కథల్లో గూడా కొద్ది కొద్దిగా పరిచయం ఉంది. బోధించిన దాంట్లో అవి నాకు జ్ఞాపకం ఉన్నాయి. అనుభవంతోని మీకు చెప్తాను. టైముని బట్టి ఇక ముందు ముందు గూడా క్లాసులలో నేను చెప్తాను. నా సమాజం అనే ఈ క్లాసు